ఆ వార్తని యేసు ప్రభు వారి యొద్దకు తీసుకుని వెళ్ళి అందించింది. ప్రభు అంటాడు, అమ్మా ఇంకా నా సమయం రాకముందే నన్ను ఇబ్బంది పెడుతున్నావు కదా అని అంటూనే అడిగింది మామూలు వ్యక్తి, నా తల్లే కదా. నా సమయం రాకపోయినప్పటికీ కూడా నా బిడ్డలే కదా అడుగుతున్నారు, నా కుమారులు నా కుమార్తెలే కదా అడుగుతున్నారు. మరి వారు అడిగితే నేను ఇవ్వకుండా ఉండగలనా? తండ్రి ఏదో దాచిపెట్టుంటాడు, పిల్లాడు ముందే అడిగేస్తున్నాడు. బర్త్డే రోజు ఇస్తానని చెప్పిన వాడికి ఆశ ఎక్కువైపోయింది, వాడికి ఉత్సుకత ఎక్కువైపోయింది, ఉత్సాహం ఎక్కువైపోయింది. నాన్న నాన్న నాకు ఇవ్వవా, నాకు చూపించవా అంటుంటే తండ్రి ఇంకా దాచగలుగుతాడా? టయానికి ముందే ఆ బహుమానాన్ని బిడ్డకి ఇచ్చేస్తాడు. మన దేవుడు కూడా అలానే దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన టైం ఉన్నప్పటికీ కూడా అడిగారు కాబట్టి తన బిడ్డలు అద్భుతం చేయడానికి పూనుకున్నాడు. అప్పుడు మరియమ్మ ఒక మాట చెప్పింది, ఆయన ఏమి చెప్తే అలా మీరు నడుచుకొనుడి, ఆయన ఏమి చేయమని చెప్తే మీరు అలా నడుచుకొనుడి. హల్లెలూయా. 7 దినాల ప్రార్థనలు అదే మాటతో నేను ప్రారంభించాను. 7 దినాల ప్రార్థనని దేవాతి దేవుడు ఏది చెప్తే అది చేయటానికి దేవుని ప్రజలమైన మనం పూనుకున్నప్పుడు నీరు ద్రాక్షారసంగా మారింది. రంగు రుచి వాసన లేనటువంటి నీరు రంగు రుచి వాసన కలిగిన ద్రాక్షారసంగా దేవుడు మార్చాడు. అలానే అసలు బాణలు ఖాళీగా ఉన్నాయి, ఆ బాణల్ని నింపాడు, నింపమని చెప్పాడు. వాళ్ళు నింపినప్పుడు దానికి మధురమైనటువంటి రుచినిచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు మొదట తాగినటువంటి ఆ ద్రాక్షారసం కన్నా ఆఖరిలో తాగిన ద్రాక్షారసానికి రుచి ఎక్కువ ఉంది. హల్లెలూయా. దేవుడు నిన్ను తాకితే, నిన్ను తడితే నీ జీవితం అలానే మారుతుంది. దేవుని బిడ్డలారా, ఆ బాణ నీవే. ఆ ఖాళీ బాణగాను ఉండకుండా 7 దినాలు దేవుడు నిన్ను నింపటానికి నిన్ను పిలిచినప్పుడు 3 దినాలు నిన్ను నీ బాణ, నీ పరిశుద్ధాత్మని ఆ నీటితో నింపటానికి, ఆ ప్రార్థనాత్మని ఆ యొక్క శక్తితో నేను నింపటానికి, ఆ వాక్యమనే ఆహారంతో నీ పాత్ర నింపటానికి దేవుడు పిలిచినప్పుడు నింపబడటానికి ఈ దేహం అనే పాత్రని దేవునికి ఇచ్చేసావు. నీ సమయం ఇచ్చావు, నీ ఆహారమును మానుకున్నావు, నీ జీవన వ్యాపారాలు మానావు, ప్రతిష్ఠించుకున్నావు, ప్రత్యేకపరుచుకున్నావు, వ్రత దినములుగా భావించావు. దేవుని కార్యముల్లో ఉంటుండగా జీవన వ్యాపారములోంచి బయటపడ్డావు. ప్రభు సన్నిధి కొరకు ఏకాగ్రతతో, సిద్ధ హృదయంతో, సంసిద్ధమైన మనస్సుతో, సమర్పణతో, విరిగి నలిగిన హృదయంతో, దీన మనస్సుతో, పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో కడగబడటానికి, ఒప్పుకోవటానికి, పశ్చాత్తాపడటానికి, నిర్మలమైన మనస్సాక్షిని కోరుకోవటానికి, చేసిన పాపములు దోషములు ఏమైనా ఉంటే అడిగి ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధ మనస్సుతో నువ్వు వచ్చావు. దేవుని బిడ్డ, ఇదే నింపబట్టం అంటే. ఈ రోజున మీలో ప్రతి ఒక్కరూ కూడా ఖాళీ పాత్రగా లేరు. మీ పాత్రలు మీరు ఇట్టి వాటితో నింపుకున్నారు. ఆ నింపుకున్న మీ స్థితిని చూచిన దేవుడు మధురమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. బాణల్ని నీళ్లతో నింపమన్నాడు. బాణల్ని నీళ్లతో నింపే పని మనిషి పని అయితే, ఆ నీటిని మధురమైనటువంటి ద్రాక్షారసముగా, రుచికరమైన ద్రాక్షారసంగా మార్చే, ఆ అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే ఉన్నత బాధ్యతను దేవుడు తీసుకున్నాడు. ఈరోజు దేవుని ప్రియ సంఘమా, ఏలవేసిని దేవుడు పిలవగానే లక్షలాది మందిగా దేవుని సన్నిధిలోనికి వచ్చిన ప్రియ జనాంగమా, మీరు నింపుకున్నారు మీ పాత్రల్ని. మీరు ఖాళీగా లేరు, మీరు మౌనంగా లేరు. మీరు నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని వెళ్ళిన వారు కాదు. తండోపతండములుగా లక్షలాది మందిగా ఈ అవకాశాన్ని మీరు వాడుకొని ప్రభు సముఖంలోనికి ఇసుక రేణువుల వలె వచ్చేశారు. ఆయన మీకు ఏం చేయబోతున్నాడు అని అడిగితే ఆ రోజు దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా మరియమ్మ అన్నది, ఆయన చెప్పినట్లుగా మీరు నడుచుకొనుడి. అప్పుడు ఏం జరిగింది? నీటికి మధురమైన రుచినిచ్చాడు. ఈ ఆఖరి రోజు అనగా ఈ శనివారం రోజు కూడా మరలా తన దాసరాలు నోట అదే మాట ఉంచాడు, మధురమైన కార్యాలు నా ప్రజలకు నేను చేయబోతున్నానని. మొదటి రోజు చెప్పిన మాటే ఆఖరి రోజు కూడా దేవుడు వినిపించాడు. హల్లెలూయా. అవును ప్రియులారా, నింపబడిన మీ జీవితాలు, ప్రార్థనతో నింపబడిన మీ జీవితాలు, ఉపవాసంతో నింపబడిన మీ జీవితాలు, ప్రభు అయిన దేవుడు మీ చేదైన అనుభవాల్ని, మీ కుటుంబంలో ఉన్న అప్పు బాధల్ని, ఆర్థిక స్థితిగతుల్ని, మీ కుటుంబంలో ఉన్న వైరాగ్యాల్ని, వేదనల్ని, మీ కుటుంబంలో ఉన్న వ్యాధులను, రోగములు, చీకటి శక్తుల యొక్క ప్రభావాల్ని ఆయన తీసివేయబోతూ ఉన్నాడు. మీ ప్రతి స్థితిని మధురముగా మార్చబోతూ ఉన్నాడు.
ఎలా నాకు అది గుండె బెంచ్ చేసుకుని నేను ఎలా చెప్పగలనమ్మా అంటే, బాణలను నీళ్లతో నింపమన్నాడు. అలానే దేవుని యొక్క సన్నిధిలో నిన్ను దేవుడు ఉపవాసానికి పిలిచినప్పుడు ఉపవాసముతో, ప్రార్థనతో నిన్ను నింపుకున్నావు, సమయం ఇచ్చి నింపుకున్నావు, విశ్వాసంతో నింపుకున్నావు, పశ్చాత్తాపంతో నింపుకున్నావు, ప్రార్థనా విజ్ఞాపనలతో నింపుకున్నావు. ఒకవేళ నీకు ఆరోగ్యం సహకరించకపోయినా తినినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో శ్రద్ధతో, భక్తితో ప్రత్యేకపరుచుకుని దినాలు ప్రభు సన్నిధిలో నువ్వు కనబడ్డావు. అది చాలు నీ దేవుడిని జీవితాన్ని మధురముగా మార్చటానికి. ఇంతకన్నా ఇంకా చెప్పడానికి ఏమీ లేదు దైవజనమా. ఈ రోజున నింపబడిన నీ స్థితిని చూచిన దేవుడు మహా గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అది నువ్వు పడిన ప్రయాస, కష్టము కన్నా అవి గొప్ప దీవెనగా ఉండబోతూ ఉన్నాయి. మనుషులు తయారు చేసిన ద్రాక్షారసం కన్నా దేవుడు ఆశీర్వదించి తయారు చేసిన ద్రాక్షారసానికి రుచి ఎక్కువగా ఉందని అక్కడ ఉన్న వాళ్ళు తెలియజేశారు. నిజమే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీకు ఎంతో మధురముగా ఉండబోతున్నాయి. అవి నీకెంతో ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి. అవి గాలిలో తేలిపోయినట్లుగా, ఆకాశములో గాలిపటం అటు ఇటు తిరుగుతున్నట్లుగా, రంగుల రత్నంలో నువ్వు తిరుగుతున్నట్లుగా, ఆహా నువ్వు ఒక వనములో నాట్యం ఆడుతున్నట్లుగా నీ జీవితంలో దేవుడు నాట్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, లేగవలే గంతులు వేసే కృపను నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు దైవజనమా. ఇది నా దేవుని వలన జరిగిన కార్యమని నాట్యం ఆడుతావు దావీదు వలె నీవు. హల్లెలూయా. దావీదు వలె నాట్యం ఆడుతావు యవన బిడ్డ. దైవజనుడా, నువ్వు నాట్యం ఆడబోతున్నావు. ప్రియులారా, మీరు నాట్యం ఆడబోతూ ఉన్నారు. ఎలా, ఏ విధముగా అనేది మీకు తెలియజేయబడింది. ఈ రోజున మరొక సందేశం ద్వారా కూడా దేవుడు మనల్ని బలపరచును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం తీసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీ తీసేవేండి నాన్న. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఆ తరువాత క్రింద వచనాల ఈరోజు మన వాక్య సందేశం, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అందరూ చెప్పండి, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమండి, పనిముట్లు ఎవరో చేసినవి మనం కొనుక్కుంటాం. నువ్వు చేసిన పనిముట్టుని చూస్తే నీకు చాలా ఆనందం. నువ్వు ఎంబ్రాయిడరీ చేసి కుట్టుకున్న ఆ వస్త్రం చూస్తే నీకు చాలా హ్యాపీ. నీకు నీవుగా స్వతహాగా నీ తలాంతుతో సంపాదించుకున్న, ఏ రికమెండేషన్ లేకుండా, ఏ లంచాలు లేకుండా నువ్వు సంపాదించుకున్న నీ తలాంతుతో నువ్వు సంపాదించుకున్న ఉద్యోగంలో నువ్వు ఆనందిస్తావు. నువ్వు స్వతహాగా సంపాదించుకున్న నీ డబ్బుతోనే నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు నువ్వు ఆనందిస్తావు. నిజంగా సొంతముగా నీ చేత్తో నువ్వు వండుకొని అందరూ కూడా అబ్బాయి ఎంత రుచిగా ఉందని చెప్తున్నప్పుడు నీకు కలిగే ఆనందం, ఇతరులు తయారు చేసింది నీకు వడ్డిస్తే పెట్టే ఆనందం కన్నా అవి రుచిగానే ఉంటాయి. ఇతరులు వడ్డించింది వారు పిలిచినప్పుడు, ఆహ్వానించినప్పుడు వెళ్ళి భుజిస్తాం, అది ఆనందమే. డబ్బు పెట్టి ఆ షాపుకి వెళ్ళి వస్త్రం కొనుక్కుంటే అది ఆనందమే. కానీ అయినప్పటికీ స్వతహాగా నువ్వు తయారు చేసిన వంట, రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం నువ్వు తయారు చేసుకొని నువ్వు స్వతహాగా తినినప్పుడు నీకు దానిలో ఉన్న ఆనందము ప్రత్యేకమైంది. ఇతరులు నువ్వు వండిన ఆహారం తిని అబ్బాయి ఎంత బాగుందోనండి అని నిజముగా వారు చెప్పినప్పుడు నీకెంత సంతోషం, ఆనందం కలుగుతుందో. అలానే ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను నా చేతి పనిగా మిమ్మల్ని సృష్టించుకున్నాను అంటున్నాడు ఆయన. ఈ రోజున ఆయన దేనిలో ఆనందిస్తాడు? మనమైతే మనం సొంతంగా తయారు చేసిన వస్తువులు చూసి ఇది నేనే తయారు చేశానండి అంటారు. ఒక పాప ఇలాంటి పేపర్తో, ఇవి ప్లాస్టిక్ అనుకోండి, పేపర్తో తయారు చేసినటువంటి ఒక బొకే నా బర్త్డే రోజున ఒక సండే స్కూల్ స్టూడెంట్ తయారు చేసింది. అలానే ఒక యవనస్తురాలు తయారు చేసి పంపించేస్తారో తెలుసా? ఇది షాపులో కొన్నది కాదు పాస్టమ్ గారు. నేను రాత్రంతా ఒక 4 గంటలు కూర్చొని నేను
నాకు నేనుగా ఈ బొకే తయారు చేశాను అని ఆ కుమార్తె రాసిచ్చింది. అది చూసినప్పుడు పాస్టర్ గారు కూడా చదివినప్పుడు పాస్టర్ గారు చెప్పారు, తన స్వచేతులతో తన సొంత చేతులతో 4 గంటలు కూర్చొని ఎంత శ్రద్ధ నిలిపి ఈ పాప తయారు చేసింది. వెంటనే ఫోన్ చేసి ఆ పాపకి అప్రిషియేట్ చేయమన్నారు. నేను వెంటనే ఫోన్ చేశాను, పాస్టర్ గారు మీరు నాకు ఫోన్ చేశారా? ఒక సండే స్కూల్ చిన్నారి నేను ఆ పాపకు ఫోన్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అమ్మగారండి మీరు నాకు ఫోన్ చేశారా? మా మమ్మీ డాడీకి చేస్తారేమో అనుకున్నాను, మీరు నాతో మాట్లాడటం చేశారంటే, మరి గిఫ్ట్ నువ్వు నాకే కదా ఇచ్చింది, అందుకే నేను నీకే థ్యాంక్స్ చెప్పాలి. అయితే అది మామూలు గిఫ్ట్ కాదు, నువ్వు షాప్లో కొనుక్కొచ్చింది కాదు, నీ సొంత చేతులతో నీ బుల్లిబుల్లి చేతులతో 4-5 గంటలు ప్రయాసపడి కష్టపడి నన్ను ప్రేమించి నాకు తయారు చేసావు కాబట్టి నేను దాన్ని గుర్తించి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మరొక పాప మరి నా ఫోటో ఒకటి తనే గీసి అంతా కూడా తయారు చేసి నాకు గిఫ్ట్గా పంపించింది. దాని కింద రాసుంది, అమ్మ ఎవరితోనూ నేను ఈ డ్రాయింగ్ వేయించలేదు, నా సొంత చేతులతో నేనే స్వయంగా దీన్ని తయారు చేశాను. అంటే ఎందుకు అలా చెప్తున్నారు అంటే, సొంతంగా తయారు చేసుకున్న వాటిల్లో ఎంత ఆనందమో, నీ సొంతంగా నువ్వు తయారు చేసుకున్న దానికి నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇస్తావో. అది మ్యూజియంలోకి వెళ్ళినప్పుడు, నీ పెయింటింగ్ మ్యూజియంలోకి వెళ్ళినప్పుడు, ఆ మ్యూజియంలోకి వెళ్ళిన నీ పెయింటు అక్కడున్న మేధావుల ద్వారా ఎన్నుకోబడినప్పుడు, దానికి బహుమానం వచ్చినప్పుడు నీ ఆనందం ఇంకెంత అధికమవుతుందో. అదే రీతిగా ప్రియ దైవజనమా, ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నేను ఎవరు అని నిన్ను గురించి నువ్వు ఆలోచన చేస్తే, మీ తల్లిదండ్రులైనా మీ తాత ముత్తాతలైనా నేనైనా మీరైనా మనందరము కూడా అసలు మనం ఎవరు అంటే దేవుడు తయారు చేసుకున్న ఆయన చేతి పనులమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన తయారు చేసుకున్న, మనం వస్తువుల్ని ఎలా తయారు చేసుకుంటామో మానవుడిని దేవుడు అలా తయారు చేసుకున్నాడంట. తన ఆనందం కోసం తయారు చేసుకున్నాడు, తన మహిమ కోసం తయారు చేసుకున్నాడు. తనలో ఉన్న మహిమను ఆయన మనిషిలో పెట్టాలని ఏర్పాటు చేసుకున్నాడు. తనలో ఉన్న అభిషేకము మనిషిలో చూడాలని మనిషిని తయారు చేసుకున్నాడు. తనలో ఉన్న అధికారం మానవుడు కలిగి ఉండాలని తయారు చేసుకున్నాడు. తన తర్వాత ఇంకెవరైనా ఘనపరచబడదగిన వారు ఉన్నారంటే నరుడు మాత్రమే అని దేవుడు తయారు చేసుకున్నాడు. భూమి మీద మనిషికి అధికారం ఇచ్చాడంట దేవుడు. ఏలుబడి చేయమని అధికారం ఇచ్చాడంట ఆదాముకి. అవి నీకు ఏలుబడి చేయి, భూమి అంతటినీ ఏలుబడి చేయి నరుడా, దాన్ని లోబర్చుకోమని అధికారం ఇచ్చాడంట. ఇంకెంత అధికారం ఇచ్చాడో తెలుసా? ఆకాశముల మండలంలో, పరలోక మండలంలో, ఆ దేవుని పట్టణంలో దేవదూతలు ఉంటాయని మనందరికీ తెలుసు. ఆ దేవదూతలు మహాశక్తివంతమైన మనకి తెలుసు. ఒక్క దేవుని దూత వచ్చి యుద్ధం చేస్తే 180,000 మంది, 125,000 మంది, 175,000 మందికి పైగా ఒక్క దూత హతము చేయగలదు శత్రువుల్ని, సైనికులని మనకు తెలుసు. దూత వెళ్ళి గద్దిస్తే ఎలాంటి కఠినుడై హృదయమైన గుండె జారిపోయే స్థితి కలిగిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. దూతలకు అంత శక్తి ఉంది, దూతలకు అంత బలం ఉంది. ప్రభువైన దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆయన సృజించిన దేవుని దూతల కన్నా కొంచెము మాత్రమే మనం తక్కువ వారు అంట. అనగా మనము కూడా అధికమైన శక్తి కలిగిన వారు అని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనము కూడా అధికమైన శక్తి కలిగిన వారు. అధిక శక్తిమంతులతో దేవుడు పోల్చాడు మనల్ని. దేవుని దూతలతో పోల్చాడు. దేవుడి యొక్క అధికారముతో మనల్ని పోల్చాడు. దేవుడు తన మహిమకు ఆధారముగా మనల్ని పోల్చాడు. ఆ అధికారముతో మనల్ని పోల్చుకున్నాడు. ఆ అభిషేకము మనలో చూసుకోవాలని కోరుకున్నాడు. ఆయన స్వరూపం మనలో చూడాలని కోరుకున్నాడు. నేను తయారు చేసుకున్న నా బిడ్డలు వాళ్ళు. సాతానా నీకు ఎక్కడ అధికారం ఉంది? దిస్ ఈజ్ మై ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ నాది అంటున్నాడు దేవుడు. నేను యేసయ్య ప్రొడక్ట్ అన్నవారి చేతులు పైకెత్తి ప్రభువు స్తోత్రాలు చెల్లించండి. ఈ రోజున ఆయన చేతి పని నువ్వు. నీ మీద ఎవరైనా వచ్చి అధికారం చెలాయించాలని చూస్తే, నీకు అలా చేశాను, నీకు ఇలా చేశాను, నీకు అసలు జ్ఞాపకం లేదు నేను చేసినవి అని ఒక వ్యక్తి అంట ఏదైనా మంచి చేస్తే, మేలు చేస్తే చేసి మర్చిపోవాలి.
దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మర్చిపోకుండా, నేను ఆ రోజు అలా చేశాను, నీకు ఈరోజు ఈ సహాయం చేశాను, చర్చిలో మీకు అన్నం పెట్టాను, చర్చిలకి నేను సహాయం చేశాను, ఈరోజు మీరు మరలా నాకు తిరిగి వడ్డీలతో సహా తిరిగి నాకు ఇవ్వాలి అని వాళ్ళలో దేవుడు సంతోషించడు. నీవు నీ భార్యకి ఏదో చేసావు, నీ భర్తకి ఏదో చేసావు. అలానే దేవునికి ఎవరైనా ఏమైనా చేస్తే, నువ్వు భార్యకి చేసి భార్యకి నేను చేశాను చెప్పుకుంటే సిగ్గుమాలినోడు అవుతావు. నీ భర్తకి నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు సహాయం చేస్తే, నేను హాస్పిటల్లో 7 రోజులు ఉన్నా నేను నీతో పాటు అంటే, నువ్వు ఉండగా సవత ఉంటుంది ఏంటి వచ్చి? ఎవరు ఉండాలండి? నువ్వే కదా ఉండాలి. ఉండాల్సిందని ఉన్నప్పుడు దానిలో ఇంకేంటి నీకు బాధ? మళ్ళీ నేను ఉన్నాను 7 రోజులు, నువ్వు కాక ఎవరుంటారండి? గర్ల్ ఫ్రెండ్ నమ్మంటారా? ఆయన గర్ల్ ఫ్రెండ్ వచ్చిందంటే నువ్వు స్రో తప్పి మూర్చొచ్చి పడిపోతావు. నువ్వు నీకెంత ధైర్యం? నీ గర్ల్ ఫ్రెండ్ని పిలుస్తావా? పెళ్ళవు కానీ అందరినీ మర్చిపోయానన్నావు, దరిద్రుడా. నీ శకలు నాకు బాగా తెలుసు. అనుకున్నా నువ్వు ఇలాంటి పని చేస్తావంటే ఆయన అంటాడు, నువ్వే కదా నేను నీకు అది చేశా, నీకు ఇది చేశా, నీ చెండకు తింటున్నావు నన్ను, నీ సహాయం వద్దనుకున్నా నేను. ఎందుకు అలాంటి పరిస్థితి? భర్త భార్యకి సహాయం చేయకపోతే ఎవరికి చేస్తాడు? భార్య భర్తకు సహాయం చేయకపోతే ఎవరికి చేస్తారు? చేసిన తర్వాత మర్చిపో. నీ పిల్లలకు నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? నీ పిల్లలకు ఫీజులు నువ్వు కట్టకపోతే ఎవరు కడతారు? దారిని పోయే దాన వచ్చి కడతాడా? కన్నది నువ్వు, వాళ్ళు వచ్చి ఎందుకు కట్టాలి? నువ్వే కట్టుకోవాలి. అలానే నీ దేవుని రక్షించిన నీ దేవుని కోసం నువ్వు చేశావు. చేసిన తర్వాత నేను చేశానని చెప్పుకోవడానికి సిగ్గుమాలిన జీవితం అది. దేవునికి చేసినప్పుడు, మన కోసం అన్నీ చేసిన దేవుడు మన దగ్గర ఏం అడుగుతున్నాడండి? డబ్బు ఇవ్వండి అని అడిగాడా? వెండి ఇవ్వండి అని అడిగాడా? బంగారం ఏమని అడిగాడా? నేను నీకోసం రక్తం కాచాను, నువ్వు నాకు ఇవ్వు అని అమాంతంగా నీ సంతోషాన్ని, నీ బ్రతుకును లాగేసుకున్నాడా? ఆయన నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. నీ హృదయంలో నన్ను కలిగి ఉండు, నా బ్లెస్సింగ్స్ అన్నీ నీకు 100 రెట్లు అధికంగా ఇస్తానని ఆయన తెలియజేశాడు. మనము చేయవలసిందే చేసాం అనండి ఒకసారి. మనం శక్తి కొలదే చేసామనండి. శక్తికి మించి మనలో మనం ఎవరు ఏది కూడా చేయలేదు. అందువలన మనం రక్షింపబడి, విశ్వాసం ద్వారా రక్షింపబడి ముందుకు వెళ్తున్నామంటే మన గొప్పతనం వల్ల కాదు, దేవుని మహా కృప వల్లనే మనం ముందుకు వెళ్తున్నామని గ్రహించుకోవాలి. ప్రియులారా, మరలా మనం సందేశంలోకి వద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, మీరు నా చేతి పని. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఎవరి ద్వారా సృష్టింపబడ్డామండి? దేవునిలో సృష్టింపబడ్డాం. ఎవరైనా వచ్చి పదే పదే నీకు అది చేశా, ఇది చేశా, ఇది చేశా, అది చేశా, నీకు గుర్తు లేదా, నీకు గుర్తు లేదా, నా వల్లనే నువ్వు పైకొచ్చావు, నా వల్లనే నువ్వు బాగుపడ్డావు, నా వల్లనే నువ్వు అలా అయిపోయావు, ఇలా అయిపోయావు అని అతిగా మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట చెప్పు, నేను ఎవరి వలన బాగుపడలేదు. నా దేవుడు నన్ను తన చేతి పనిగా చేశాడు. నా దేవుడు నిన్ను ప్రేరేపిస్తేనే నాకు సహాయం చేసావు, కానీ నువ్వైతే పిల్లికి కూడా భిక్షం పెట్టేవాడివి కాదు. యాకోబు అంటున్నాడు, నా తండ్రి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా నీ దగ్గర ఉన్నానంటే నా దేవుని అనుగ్రహం నా మీద ఉంది కాబట్టి నువ్వు నాతో సమాధానంగా ఉన్నావు. లేకపోతే ఎప్పుడో నాకు అన్యాయం చేసేవాడు. ఇప్పటికే 10 సార్లు జీతం మార్చావు. అంత మాట ఎదుటివాడు అనిపించుకోకూడదు. దేవుని బిడ్డ, మేలు చేస్తే మర్చిపోవు. దేవుని కార్యాల కొరకు ఏదైనా చేస్తే దేవుని దగ్గర అడుగు. ఆయన నువ్వు అడిగిన దానికన్నా గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు. గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం నువ్వు పోగొట్టుకో. గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం నువ్వు పోగొట్టుకోవు. దేవుడిచ్చే ఫలము కాకుండా మనిషిని నువ్వు హింసించి బాధ పెట్టాలని నువ్వు చూస్తే అధపాతాళానికి వెళ్ళిపోతావు, గోతిలో పడిపోతావు. అది తగదు. అదే సమయంలో ఎవరికైనా ఏదైనా చేస్తే వారిని హింసించొద్దు. చేశాను, నీకు అది చేశాను, నీకు ఇది చేశాను 10 సార్లు నువ్వు చెప్పొద్దు. 10 సార్లు నీ మనసును ఎవరైనా గాయపరుస్తుంటే నువ్వు అనుకోవాలి, నేను నా దేవుని చేతి పని అయి ఉన్నాను. నా శత్రువులు నాకు సహాయం చేశారన్నా నా దేవుని చేతి పని అయిన దేవుడి యొక్క అనుగ్రహము నా మీద ఉండుట వల్లనే నాకు సహాయం కలిగింది. ప్రభువా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు మేలు చేసిన వాన్ని 100 దీవించు. కానీ నా వెంటబడి నన్ను హింసించి నా యొద్ద నుంచి, అయా నా అతని దురభిమానముతో తిరిగి నా యొద్ద నుంచి విపరీత స్వభావంతో ఆశించేటువంటి, అవమానించేటువంటి ఆ తత్వం వారిలోంచి తీసివే ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దైవజనమా, ఇక్కడ ప్రభు అయిన దేవుడు అంటున్నాడు,
నా ప్రజలు నా చేతి పని అయి ఉన్నారని. చేతి పని అయినటువంటి నిన్ను చూసినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. నన్ను చూసినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. తన చేతి పనితో తాను సృష్టించుకున్న వాటిని ప్రతి ఒక్కడు జాగ్రత్త చేసుకుంటాడు. కష్టపడి తాను కట్టుకున్న ఇంటిని ప్రతి ఒక్కడు జాగ్రత్తగా కాపాడుకుంటాడు. తాను మరి సొంత ఖర్చుతో కష్టపడి కొనుక్కున్న వస్త్రాన్ని ప్రతి ఒక్కడు జాగ్రత్తగా కాపాడుకుంటాడు. స్వతహాగా తాను కుట్టుకున్న వస్త్రం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. స్వతహాగా తాను అల్లుకున్న ఒక బుట్టను చూసినప్పుడు, ఇవన్నీ నేను కొన్నాను కానీ ఈ 2 బుట్టలు నేనే అల్లానండి. ఆ బుట్టలు అంటే నీకు ఒక ప్రత్యేకత, ఆ బాస్కెట్స్ అంటే నీకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే ఈ సృష్టి అంతట్లో కూడా దేవుడు నరుడైన నిన్ను నన్ను చూస్తే, ఇదిగో ఈ మనుషులు నేను తయారు చేసుకున్నాను. ఏమంటాడండి దేవుడు? నేను తయారు చేసుకున్నాను. నేను ఎవరు సృష్టించారు ఈ ప్రజల్ని అంటే నేను తయారు చేసుకున్నాను. అపవాదైన సాతాను వస్తే నిన్ను శోధించడానికి దేవుడు అంటాడు, దెయ్యమా, అపవాది, నువ్వు సృష్టించలా, ఆ ప్రజల్ని నేను సృష్టించాను. ఏమంటాడండి యేసయ్య? నేను వారికి జీవం పోసింది నేను, వారికి జన్మనిచ్చింది నేను, మట్టిలోంచి మనిషిని తయారు చేసింది నేను. నన్ను నమ్ముకున్న నా బిడ్డలు నా సొత్తై ఉన్నారు. వారు నా సొత్తై ఉన్నారు. వారి మీద గద్దించి వేస్తాడంట. ఒకవేళ దెయ్యాలంటాయంట, అయ్యా నీ సొత్తే, నీ ప్రజలే, కానీ వారి ఆత్మలో చల్లారిపోయారు కదా, వారు వేషధారులు అయిపోయారు కదా, వారు మోసగాళ్ళు అయిపోయారు కదా, వారు వ్యభిచారులు అయిపోయారు కదా, వారు లోకం తట్టు తిరిగిన వారు అయిపోయారు కదా. అలాంటప్పుడు నులివెచ్చని స్థితిలో ఉన్నారు కదా, నీ నోట్లోంచి ఉమ్మేయాల్సింది లెక్క ప్రకారం నీ నోట్లోంచి వాళ్ళని ఉమ్మేయాలి కదా. చల్లగానైనా వెచ్చగానే ఉండమన్నావు కానీ నులివెచ్చగా ఉంటే నోట్లో నుంచి ఉమ్మేస్తానన్నావు కదా అని అవి శోధించడం ప్రారంభిస్తాయంట దేవుణ్ణి. ఆయన మాటను ఆయనకే జ్ఞాపకం చేస్తాయంట. అది చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు దైవజనమా. అందుకనే అపవాది నీ మీద వచ్చి నింద మోపి, శత్రువు వచ్చి నీ మీద నింద మోపి, లోకం వచ్చి నీ మీద నింద మోపకముందే, ఇంకా నీకు బలం ఉండగానే, ఇంకా నీకు సమయం ఉండగానే, రక్షణ ఆనందములోను, విశ్వాసములోను, పరిశుద్ధులకు తగినటువంటి క్రియలతోనూ, ఉజ్జీవముతోనూ, ప్రార్థనతోనూ, ఉపవాసముతోనూ ఆయన సంఘము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఏ దెయ్యపు శక్తుల్ని నిన్ను ముట్టకుండా దేవుడు కంచు కోటవలే నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లుగా నీ దేవుడు పర్వత శిఖరం వల్లే నిన్ను కాపాడుతూ ఉంటాడు దైవజనమా. అపవాది వచ్చినప్పుడు వాడిని గద్దించి వేస్తాడు, తరిమి వేస్తాడు. లోకం నీ మీద దాడి చేయాలన్నప్పుడు వాటిని తరిమి వేస్తాడు. వ్యాధులు నీ మీద దాడి చేయాలన్నప్పుడు తరిమి వేస్తాడు. ఎందుకు ఇవన్నీ తరిమి కొట్టబడుతున్నాయంటే, ధూప దీప నైవేద్యములు దేవుని సన్నిధిలో అర్పిస్తూ పరిశుద్ధులకు తగిన భక్తి జీవితంలో జీవిస్తున్న నీ సత్క్రియను చూస్తున్న దేవుడు ఏ చీకటి, ఏ అంధకారం నిన్ను ముట్టకుండా కాపాడుతున్నాడని గ్రహించుకోగలగాలి. హల్లెలూయా. మొదటిగా రాసుకోండి దైవజనమా, ఆయన చేతి పని అయిన నిన్ను మొదటగా దేవుడు నీకేమిచ్చి దీవిస్తాడంటే అభిషేకము, అనగా ఆయన ఆత్మని నీ మీద కృంభరించి దీవిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం, 23వ కీర్తన 5వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ఇక్కడ సమూయేలు తైలపు కొమ్మును తీసుకొచ్చి వాని సహోదరులు ఎదుట వానిని, అనగా దావీదుని అభిషేకించాడు. అప్పటి నుండి, అభిషేకించబడిన ఆ దినము నుండి ఎవరు దిగొచ్చారండి దావీదు మీదకి? యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. ఈ రోజున దైవజనమ మీ అందరి మీదకి ఒక ఆత్మ దిగి వచ్చింది. అది ఏ ఆత్మ మీరు చెప్పగలరా? చెప్పాలండి. దేవుని ఆత్మ, పరిశుద్ధ అభిషేక ఆత్మ. ఈ ఆత్మ మీలో ఉన్నది కాబట్టి మీరు బలహీనులుగా ఉంటారా, బలవంతులుగా ఉంటారా? బలవంతులుగా. చూడండి, యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చును. నాట నుండి, ఏ నాటి నుండి? అభిషేకించబడిన ఆ దినము నుండి బలమైన దేవుని సన్నిధి అతను నడిపించింది. బలవంతుడు లోపల ఉండగా దావీదు బలహీనుడు ఎలా అవుతాడు? ఆ బలవంతుడితో నడిచి మరి చరిత్రను, ఆయన బతికింది 70 సంవత్సరాల కాలంలోనే చరిత్రను సృష్టించగలిగాడు. ఒక చక్కటి బలమైనటువంటి పునాదిని, యూదా గోత్రంలోంచి వచ్చిన ఆయన ఒక బలమైన పునాదిని వేసుకోగలిగాడు. శాశ్వతమైన కృపను పొందుకోగలిగాడు. లోకరక్షకుడు తన వంశావళిలోంచి వచ్చే విధంగా తన ప్రార్థన విశ్వాసము ద్వారా
పట్టుదల ద్వారా దేవుని యొక్క కనికరాన్ని, కటాక్షాన్ని పొందుకోగలిగాడు. ఆయన సింహాసనం మీద రాబోచున్న తరములో ఆయన సింహాసనం మీద ఒక రాజుగా తన కుమారుడైన సొలొమోను ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధపరచుకోగలిగాడు. యుద్ధముల్లో ఫిలిస్తీయుల్ని, అమోరీయుల్ని, మోయాబీయులని, అలా ప్రతి ఒక్కరిని, పెరజ్జీలైన ఎవరైనా ఆయన ఎదుట నిలవజాలనంత యుద్ధ నైపుణ్యతో దేవుడు అతనికి యుద్ధాల్లో జయమిచ్చాడు, రాజ్యంలో జయమిచ్చాడు. రాజు అయిన దావీదు సింహాసనాన్ని దేవుడు శాశ్వతంగా స్థిరపరిచాడు. దేవుని కృప అతన్ని దినదినము బలపరుస్తూ నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వెందుకు అభివృద్ధిలోకి రావు? నువ్వెందుకు దీవించబడవు? ఆయన చేతి పనైన నీ మీద దేవుని అభిషేకం ఉన్నది. 23వ కీర్తన 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దైవవాక్యంలో, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు నూనెతో, ఆ మాట చదవండి. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో ఏమంటి ఉన్నాడండి? తల అంటి. అభిషేకముతో. దీన్ని ఏమంటారండి? నూనె అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నది? అభిషేకాన్ని. అభిషేకముతో నా తల అంటి ఉన్నావు. దేవుడు నిన్ను అభిషేకించాడు కాబట్టి నువ్వేం చూడబోతున్నావు? నా గిన్నె, ఇలా అనండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా ఆశీర్వాదం నిండి పొర్లుచున్నది. నా ఆరోగ్యము నిండి పొర్లుచున్నది. నా పిల్లల జీవితాల్లో ఆశీర్వాదాలు పొంగి పొర్లుతాయి. నువ్వు ఆల్రెడీ బ్లెస్సింగ్ చేయబడిన వ్యక్తివి. నువ్వు ఆల్రెడీ దీవించబడిన వాడవు, దీవించబడిన దానవు. హల్లెలూయా. ఆల్రెడీ నేను అంటున్నాను, మీలో ప్రతి ఒక్కరు ఇంకేదో మీరు పొందాలనేది కాదు, కానీ ఆయన చేతి పని అయిన మీలో దైవ బలం ఉంది. మీరు అభిషేకించబడిన వారు. ఆయన చేత అభిషేకించబడిన మీ జీవితాల్లో మరొక ఆశీర్వాదం, నీ గిన్నె నిండి పొర్లే ఆశీర్వాదాలు. దుష్టుడు ఎన్నో రకాలుగా నిన్ను మాయ చేయాలని, అనేక రకాలుగా నిన్ను మోసగించాలని, భయము నీలోనికి, చింత నీలోనికి, దుఃఖము నీలోనికి, ఆత్మలో చల్లారిపోయే ఐహిక విచారము నీలోను తీసుకొచ్చి, నీలో ఏ శక్తి లేదు, ఏ బలము లేదు, దేవుడు నీకే సహాయం చేయడు, ప్రార్థన చేయడం వేస్ట్, సహవాసం వేస్ట్, పాస్టర్లు మంచోళ్ళు కాదు, చర్చిలు మంచోళ్ళు కాదు, పక్కోడు మంచోడు కాదు, దైవ సేవకులు మంచోళ్ళు కాదు, అందరూ పాడైపోయారు అని నిన్ను భ్రమపరుస్తూ, ఆ తర్వాత ఆ భ్రమలోనే నిన్ను ఎండిపోయినటువంటి కొమ్మలాగా చేస్తూ, ఆ తర్వాత నిన్ను నీ ఏరుల్ని ఎండగట్టేసి నిన్ను నిర్జీవుడిగా, నిర్జీవురాలుగా చేయాలని అపవాదైన సాతాను తంత్రములతో గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదామా అని చూస్తున్నాడు. ఆ పంచా కింద పడి కొంతమంది నలిగిపోయారు. ఆ నలిగిపోయిన వారిని తిరిగి మండించేదే ఉపవాస ప్రార్థన అయి ఉన్నది. హల్లెలూయా. నేను నలగలేదండి, ప్రభువుతోనే ఉన్నాను, నడుస్తున్నాను అన్న వారిని రెండంతల ఆశీర్వాదంతో దీవించబడేదే ఈ ఉపవాస ప్రార్థన అయి ఉన్నది. దైవజనమా, నువ్వు ఈ 2 సెక్షన్లో ఏ సెక్షన్కి సంబంధించిన వ్యక్తివైనా, ఈ 2 చెప్పబడిన వాటిలో ఏ విభాగానికి నువ్వు సంబంధించిన వ్యక్తివైనా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నావు. అది నీకు మేలై ఉన్నది, అది నీకు దీవెనై ఉన్నది. మరి ఇలాంటి అభిషేకము, ఇలాంటి దీవెన, ఇలాంటి అధికారము కావాలని ఎలీషా కోరుకున్నాడంట. ఈ 7 దినాల ప్రార్థనలోనే నేను ఆలోచించడం ప్రారంభించాను. ఎందుకంటే ఎలీషా గురించి నేను చెప్పాను ఈ 5 డేస్లో, జరిగిన 5 డేస్లో. ఆయన ఆ దుప్పటి రాగానే దుప్పటిని కప్పుకొని డ్యాన్స్ వేయలేదు, కానీ దుప్పటికి పని చెప్పాడు, అనగా అభిషేకానికి పని చెప్పాడు. ఆ 2 అంతల అభిషేకం అంట. ఏలియా మీద ఒకంత అభిషేకం ఉంటే ఎలీషా మీదకి ఎన్నంతల అభిషేకం? 2 అంతలు. ఏలియా ద్వారా ఉదాహరణకి 7 అద్భుతాలు జరిగితే ఎలీషా ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగించబడ్డాయి? 14 అద్భుతాలు. అలా అనుకోవచ్చు. అలాంటి అభిషేకం ఎందుకు కోరుకున్నాడు? ఏలియా కన్నా గొప్పోండని చెప్పుకోవటానికి నాలో ఒక ఆలోచన. ఎందుకు ఇలా చేసుంటాడు? ఏ విధంగా కోరుకుని ఉంటాడు? ఏలియా కన్నా గొప్పోండని ఇజ్రాయెల్ మధ్యలో చెప్పించుకోవడానిక? ఏలియా సేవ కన్నా నా సేవ గొప్పది అని ఎలీషా శిష్యుడైన నన్ను చూడు దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు అని చెప్పుకోవటానిక? లేదంటే ఏలియాని తగ్గించి తన బలపరాక్రములు, తన గొప్పతనాన్ని హెచ్చించుకోవడానిక? ఏ ఉద్దేశముతో, ఎటువంటి మనస్సుతో ఎలీషా వెంటపడ్డాడు, ఏలియా వెంటపడ్డాడు? ఎందుకు అభిషేకం కావాలని కోరుకున్నాడు?
ఎలీషాకు ఒక విషయం అర్థమైంది. దేవుని అభిషేకము లేకుండా, దేవుని యొక్క బలము లేకుండా దేవుని ప్రజలను నడిపించుట అసాధ్యము. అది సాధ్యము కాదు. ఆ అభిషేకానికి, ఆ ప్రొడ్యూస్ చేసే ఆ ప్రొడక్ట్కి దగ్గరగా వెళ్లకుండా, ఏదైతే బలాన్ని ఇస్తుందో, ఏదైతే జ్ఞానాన్ని ఇస్తుందో, ఏదైతే శక్తిని ఇస్తుందో దానికి సమీపంగా నడవకుండా ఎలీషా అనే ఒక పొలంలో పని చేసుకునేవాడు నిలబడుట అసాధ్యమని అర్థమైంది. నా స్వశక్తితో నేను కష్టపడి ఇంకా 10 అరకలతోనో 20 అరకలతోనో 100 ఎకరాలని నేను దున్నగలనేమో, అది నా అనుభవం. కానీ దేవుని ప్రజలు నడిపించాలంటే, దైవ కార్యాలు నా జీవితంలోంచి ప్రబలాలంటే, దైవ శక్తి నాలో నుండి నది వలె ప్రవహిస్తూ ఉండగా దేవుని ప్రజలు ఆ శక్తిని చూడాలి అంటే నేను అభిషేకంతో నడవాలి, నేను దేవునితో నడవాలి అనే ఆలోచన మాత్రమే అతను కలిగి ఉన్నాడు. నేను ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాను, లోతుల్లోకి వెళ్ళాను. ఎలీషా యొక్క ఉద్దేశం ఏంటి? ఎలీషా ఎందుకు ఈ విధంగా చేసి ఉండుంటాడు? 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చూస్తున్నట్లయితే, దేవుని ఘనమైన ఆహ్వానంలో ఉన్న ఉద్దేశాన్ని ఎరిగిన వాడు ఎలీషా అరకలతో పొలము దున్నుకునేవాడిని ఎందుకు పిలిచాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించాడు. ఇది ఘనమైన ఆహ్వానం. ఎందుకు నన్ను పిలిచాడు? పొలంలో పనులు చేసుకునే నన్ను ఎందుకు పిలిచాడు? ఇది ఘనమైన ఆహ్వానం. నా ద్వారా దేవుడు ఏదో చేయాలని కోరుతున్నాడు అంటే ఇది బాధ్యతాయుతమైన ఆహ్వానం. నా ద్వారా దేవుడు ఏదో జరిగించాలనుకుంటున్నాడు అంటే నేను ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పనిని కొనసాగించాలి, అంటే నేను ఎంతో త్యాగం చేయాలి. నా సమయాన్ని, నా వయస్సుని, నా జీవితాన్ని పణంగా పెట్టాలి. పణంగా పెట్టాలి అంటే ఆ దైవశక్తి నాతోనే ఉంటేనే, నాలో ఉంటేనే నేను వెళ్ళగలను. ఆ దైవశక్తి ఎవరిలో ఉంది? ఏలియాలో చూశాడు ఆ శక్తిని. ఏలియా దైవశక్తి వలన ఏం చేయగలుగుతున్నాడో గమనించాడు. అందుకని ఏలియాతోనే సహవాసం చేయటం ప్రారంభించాడు. మోకింగ్ పీపుల్తో ఆయన సహవాసం చేయలే. ఎగతాళి చేసే వాళ్ళతో, తమాషా చేసే వాళ్ళతో, పోకిరి వాళ్ళతో సహవాసం చేయడానికి ఎలీషా ఇష్టపడలేదు. దేవుడు ఘనమైన ఆహ్వానం నాకు ఇచ్చినప్పుడు అభిషిక్తులతోనే నేను సహవాసం చేయాలి, ప్రార్థనాపరులతోనే నేను సహవాసం చేయాలి, దైవ భయం కలిగిన వారితో నేను సహవాసం చేయాలని అనుకున్నాడు. ఏలియానే హత్తుకొని జీవించాడు. ఆ రోజుల్లో ప్రవక్తలను పిలువబడేవారు లేరా? ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్తల యొక్క కొదువేమైనా ఉందా? ఏ కొదువ లేదు. అక్కడ ఆ దినాల్లో మరి బయలుని ఆరాధించే ప్రవక్తలు ఉన్నారు, యెహోవా దేవుణ్ణి ఆరాధించే ప్రవక్తలు ఉన్నారు. వారందరిలో కూడా ఎలీషా కేవలం ఏలియాని మాత్రమే వెంబడించడానికి గల కారణం నిజమైన యథార్థమైన పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము ఏలియాలో ఉన్నదని గ్రహించగలిగాడు ఎలీషా. దేవుని సంగమా, ఈరోజు దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతుందో గ్రహించగలుగుతున్నావా? దేవుని యొక్క శక్తి ప్రభావం ఎక్కడుందో గ్రహించగలుగుతున్నావా? దేవుని యొక్క సత్య హితబోధ ఎక్కడుందో గ్రహించగలుగుతున్నావా? ఎక్కడుంటే నీ ఆత్మ మండుతుందో, ఏం వింటే, ఏ వాక్యం వింటే నీ హృదయము దేవునిలో అంటుకట్టబడుతుందో గ్రహించగలుగుతున్నావా దేవుని సంగమా? ఎందుకంటే నీకు అవి ఇవ్వబడిన ఆహ్వానం ఘనమైన ఆహ్వానం. ఎందుకంటే నువ్వు దేవుని చేతి పని అయి ఉన్నావు. ఎలీషా అనుకున్నాడు, పొలంలో పనిచేసుకునే దేవుడు నన్ను పిలిచాడంటే ఇది ఘనమైన ఆహ్వానం. అనగా నా మీద బాధ్యత ఉంది, అనగా నా మీద దేవుడు ఆశ పెట్టుకున్నాడు, అనగా నేను ఎంతో బరువు మోయవలసిన వాడిని. ఇది త్యాగంతో కూడింది. ఇది ఒకవేళ అవమానము, హింస, బాధ, శ్రమ వచ్చినా అది నేను చేయవలసినది, బాధ్యత నాకు అప్పగింపబడవలసినది. కాబట్టి యథార్థంగా నేను చేయాలి. నా యొక్క యజమానుడైన, నా గురువైన, మరి నా నాయకుడైనటువంటి ఏలియా ఎంత యథార్థంగా దేవుడిని సేవించాడో అది నా బాధ్యత. ఏలియా ఎంత బాధ్యతగా ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన నాయకత్వం కలిగి ఆ ప్రజల్ని ఏ విధంగా ఏలుబడి చేశారో ఆయన తరువాత నేను కూడా అలానే యథార్థంగా ప్రజలకు ఉత్తరవాదిగా, దేవునికి ఉత్తరవాదిగా ఉండాలి. ఆ ప్రజలు యెహోవా దేవుని మొక్కకుండా ఉన్నతమైన కొండలపైకి ఎక్కితే దానికి బాధ్యత నాదే. ఈ ప్రజలు దేవుణ్ణి విడిచి భ్రష్టులు అయిపోతే, అభిషేకించబడిన నేను మౌనంగా ఉంటే ఆ బాధ్యత నాదిగానే ఉండబోతుందేమో. అలాంటప్పుడు నేను అలా ఉండకూడదు. నేను అభిషేకంతో నేను నడవాలి. నా చేతికి వచ్చిన పనిని నా దేవునికి తిరిగి నేను 1 వంతు ఇస్తే 2 వంతులుగా ఇవ్వాలి, 2 వంతులు ఇస్తే 4 వంతులుగా ఇవ్వాలి, 4 వంతులు ఇస్తే 8 వంతులుగా ఇవ్వాలి, 5 వంతులు బాధ్యత ఇస్తే 10 వంతుల ఫలము నా దేవునికి అప్పగించాలని మనస్సు కలిగిన వాడు ఎలీషా ఉన్నాడు. హల్లెలూయా. అదే ఆయన్ని 2 వంతుల అభిషేకం వైపు నడిపించింది దైవజనమా.
అదే అతన్ని ఆసక్తిని రేకెత్తించింది. ఆయనలో అతన్ని అభిషేకించాడు. సహవాసం ఇంకెవ్వరితో చేయలేదు, స్నేహం లోకంతో చేయలేదు, స్నేహం బయలుని పూజిస్తున్నటువంటి బయలుని ఆరాధిస్తున్నటువంటి ప్రవక్తలతో చేయలేదు. అలానే అబద్ధ ప్రవక్తలుగా యెహోవా దేవుని నామములోనే అబద్ధ ప్రవచనాలు పలుకుతున్న వారితో సహవాసం చేయలేదు. ఎక్కడ సత్యం ఉందో, ఎక్కడ జీవం ఉందో, ఎక్కడ పరిశుద్ధాత్మ సహవాసం ఉందో, ఎక్కడ దేవుని ప్రత్యక్షతలు ఉన్నాయో అక్కడే ఎలీషా ఉన్నాడు, 200 ఆశీర్వాదం పొందాడు. ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ ఉపవాసం ఉంటుందో, ఎక్కడ గద్దింపు ఉంటుందో, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో, ఎక్కడ దైవశక్తి ఉందో అక్కడ నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో 200 ఆశీర్వాదాలు నువ్వు కూడా చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ దైవజనమా, ఇంకను మనం చూసినట్లయితే ఇక దేవుని యొక్క వాక్యములో ఇంకా అనేక మంచి విషయాలు మనం చూడగలుగుతున్నాం. మొదటిగా ఆయన చేతి పని అయిన దేవుడు నిన్ను సృజించి ఆయన చేతి పనిగా చేసుకున్నటువంటి ఆయన ప్రొడక్ట్ అయిన నీకు బలమును పొంగిపొర్లే అనుభవం నువ్వు కావాలి కాబట్టి తన ఆత్మతో అభిషేకించి నిన్ను నింపుతూ ఉన్నాడు. ఆ ఆత్మతో నింపబడిన ప్రజలుగా మీరున్నారు. ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లిస్తారా? ఆ ఆత్మ నీలో ఉన్నది కాబట్టి నువ్వు బలవంతుడిగా ఉన్నావు. నీ గిన్నె నుండి పొర్లే కార్యాలు దేవుడు తప్పకుండా చేస్తాడు. ఏ ఫినామినా లేదంటే ఎటువంటి వాటిని ఆధారం చేసుకొని దేవుడు నన్ను దీవిస్తున్నాడని చెప్పగలుగుతున్నావని దెయ్యాలు, దురాత్మలు, లోకము, నీ మనస్సే నిన్ను అడిగితే చెప్పు దేవుని బిడ్డ, నేను ఐఎమ్ గాడ్స్ ప్రొడక్ట్ అనండి ఒకసారి. నేను దేవుని చేతి పని నన్ను గుండెలు వెంచ చేసుకొని చెప్పండి. నేను దేవుని చేతి పని అయి ఉన్నాను. నేను సృష్టికర్త దేవుని చేతి పని ఉన్నాను. నేను సృష్టికర్త అయిన దేవుని చేతి పని అయి ఉన్నాను. ఆయనలో ఉన్న అధికారం నాది, ఆయనలో ఉన్న అధికారం నాది, ఆయనలో ఉన్న బలము నాది, ఆయనలో ఉన్న బలం, ఆయనలో ఉన్న అభిషేకము నాది, ఆయనలో ఉన్న అభిషేకం నాది. ఆ ఆత్మ బలమే, ఆత్మ బలమే నన్ను సంపూర్ణురాలుగా చేస్తుంది. సంపూర్ణంగా చేస్తుంది. హల్లెలూయా. ఆ గిన్నె నిండి పొర్లే అనుభవాలు. దేవుని ప్రియ సంగమా, ఈరోజు నీ స్థితి ఏంటో తెలుసా? నేను చూస్తున్నా నీ సంఘం యొక్క స్థితిని. నీ గిన్నె నిండి పొంగి పారే అనుభవం, నీ అనుభవాలు. నువ్వు కొరచ స్థితి కలిగి ఉండవు. దుప్పటి కప్పుకున్న చలేస్తుందనే స్థితి దాటిపోతున్నావు. వేస్తున్నామలో అన్నం తిన్నా ఆకలేస్తుందనే స్థితి దాటిపోతుంది నీ జీవితంలో. కష్టపడిన ఫలము లేదనే స్థితి దాటిపోతుంది నీ జీవితంలో. మరి ఏ స్థితి అమ్మా నా కొరకు దేవుడు ఉంచాడంటే పొంగి పొర్లే స్థితి. పక్కన వాళ్ళు చెప్పండి మీరు కూడా, పొంగి పొర్లే స్థితి. ఏ స్థితి నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు చెప్పాలి. పొంగి పొర్లే స్థితి అనండి ఒకసారి. పొంగి పొర్లే. నీ పిల్లల స్థితి ఎలా ఉండబోతుంది? నీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది? నీ కుటుంబ స్థితి ఎలా ఉండబోతుంది? నీ యొక్క సహవాసం దేవునితో ఎలా ఉండబోతుంది? నువ్వు ఆత్మలో చల్లారిపో దేవుని బిడ్డ. దేవునికి దూరం అయిపో. నువ్వు వేషధారిగా మారవు, నువ్వు నిలువెచ్చగా మారవు. అది నిజము కాదు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీ జీవిత కాలం అంతా నీతో ఉండి నీ ఆయన అగ్ని నీలో పెట్టి నడిపిస్తాడు. మీలో ఏ ఒక్కరు తప్పిపోయిన వారుగా ఉండరు, ఏ ఒక్కరు లోకంలో కలిసిపోయేవారుగా ఉండరు. ఇంట్లో ఎవరైనా ఇప్పటికే తప్పిపోయింటే వారిని అనుకుంటున్నారు వాళ్ళు, మేము పోయాం, దేవుడిని వదిలేసాం, పారిపోతున్నామని. ఎక్కడికి వెళ్ళిపోయాడండి యోనా? దేవుడు అన్నట పోతావా? ఎక్కడికి పోతావు? ప్రవక్తని పిలువబడ్డావు. నేనేమో నీకు అభిషేకం ఇచ్చేసా, ప్రవచనాలు ఇచ్చేసా, రాబోచున్న వాళ్ళు కొంతమంది లోకస్తు కాలజ్ఞానం అంటారు, ఇలాంటి జ్ఞానాలన్నీ నీకు ఇచ్చేసాను అన్నాడు దేవుడు యోనాకి. ఆహా, నాతో ఉంటానని, నా మాటలు ప్రకటిస్తానని, నీ ప్రతినిధిగా ఉంటానని, నీ వార్త నా నోట తీసుకెళ్తానని చెప్పి పారిపోతావా? ఎక్కడికి పారిపోతావు అని పాట పాడుకుంటూ వచ్చాడంట దేవుడు. పక్షి ఎగిరినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు అలా వచ్చేసాడంట. ఎంత ఏడ్చినా నాకు మరి ముచ్చటేస్తుంది యోనా గ్రంథం చదువుతుంటే. చెప్తుంటే కూడా అదే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. యోనాకి ఎక్కడో 6th సెన్స్ పనిచేస్తుంది. అనుకుంటున్నాడంట, ఇంత అభిషేకించి నన్ను నీనివేకెళ్ళమని చెప్పి ఇంత స్పష్టంగా నాతో మాట్లాడి రక్షణానందం ఇచ్చిన ఆ దేవుని సన్నిధిలోంచి తార్షీషుకు పారిపోతున్నాను కానీ ఎక్కడో ఏదో భయం వేస్తుంది, దేవుడు నన్ను చూస్తున్నాడని. నిజమే, నీ దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన చూచుచున్నా దేవుడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిలోంచి నువ్వు ఎక్కడికి పారిపోలేవు దేవుని బిడ్డ. ఎక్కడికి నువ్వు వెళ్ళలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అది అయ్యే పని కానే కాదు. దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. చూస్తున్నాడనే ఒక భయం. చూస్తున్నాడు కదా, చూస్తున్నాడు. అందరితో పాటు
పైకి వెళ్ళి నిలబడి సముద్ర అందాలు చూస్తే అందరిలో నన్ను గుర్తుపట్టేస్తాడు. అందుకని ఇక్కడ ఉండకూడదు. ఈ నావలో సెకండ్ పోర్షన్కి వెళ్ళిపోతా అనుకున్నాడంట. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏదో సిక్స్త్ సెన్స్ అనిపిస్తుంది. రెండో అంతస్తులో ఉన్నా కానీ ఇక్కడ కూడా దేవుడు చూస్తాడు. నేను అమ్మో ఎక్కడున్నాను, మొదటి అంతస్తుకి వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే భావన. ఇక అనుకున్నాడంటే ఆ ఓడ యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోవాలి. ఇంజిన్లు పనిచేస్తాయి చూసావా, అక్కడికి వెళ్ళిపోయి పడుకొని గొంగళి కప్పుకొని ముసుగుదన్ని బిగదీసుకొని ముఖం కనపడకుండా తల దాసుకొని దుప్పట్లో పడుకొని హిహిహిహి అని నవ్వుతున్నాడంట. దేవుడు అనంటే ఎర్రోడా ఎందుకు నవ్వుతున్నా, నీ పక్కనే ఉన్నా నేను. మళ్ళీ నీ మొహానికి ఒక నవ్వు పారిపోయి వచ్చింది కాకుండా ఏమంటున్నాడు దేవుడు, పారిపోయి నా సన్నిధిలోంచి వచ్చింది కాకుండా నీకు నా వాక్కుని నేను పంపిస్తే నా వాక్కుని నీకు అప్పగించిన బాధ్యతను మర్చిపోయి ఇక్కడికి వచ్చి నక్కి దొంగలాగా మళ్ళీ నీకు ఒక నవ్వు, దేవుడు నన్ను చూడట్లేదా, నీ పని చెప్తాను అనుకున్నాడంట దేవుడు. ఇక్కడ నిద్రపోతానే ఉన్నాడు మన యోనా గారు. అక్కడ సముద్రంలో అలజడి దేవుడు ప్రారంభించాడు. అల్లకల్లోలం అయిపోయింది సముద్రం. వస్తువులు పడేశారు, వారి ఇష్ట దేవతలకు మొక్కారు. అమ్మా నాయనా దేవుడా దేవత, నీకు 1000 గొర్రెలు మొక్కుబడి, నీకు 100 గొర్రెలు మొక్కుబడి, 100 కొబ్బరికాయలు మేము కొడతాం, 100 పట్టు వస్త్రాలు ఇచ్చేస్తాం, ధాన్యాలు ఇచ్చేస్తాం, పశువులు బలుగా ఇస్తామని అందరూ మరణ భయంతో పాపం వారి దేవుళ్ళకి వారి దేవతలకి ఆ భయము, మరణ భయంతో వారి భక్తి వారిది, వారి విశ్వాసాలు వారివి, వారి ఇష్ట దేవతలకి వారి ఇష్ట దేవతలు దేవుళ్ళకి వారు మొక్కుకున్నారు. దైవజనమా, వారు ప్రార్థనలు పూజలు చేసుకున్నారు, ఆరాధన చేసుకున్నారు. అయినప్పటికీ సముద్రం ఉగ్ర రూపం చల్లారట్లేదంట. ఉగ్ర రూపం దాల్చింది. వస్తువులు పడేసినా తగల, ఏం చేసినా తగల. చూడండి ఇక్కడ యోనా గ్రంథం 1:5 కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకను చేయడానికి అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి చుండెను. చూసారా, పైనేమో అల్లకల్లో పరిస్థితి, ఇష్టదేవతలు మొక్కున్నారు పనవల, ఓడలో ఉన్నాయి పడేశారు పనవల. అప్పుడు అనుకున్నారంటే వాళ్ళ తెలివైన వాళ్ళు ఉన్నారండి, ఇంకా ఎవరైనా ఇష్టదేవతలకి ఇష్టదేవులకి ప్రార్థన చేయని దరిద్రుడు ఎవడైనా ఉన్నాడా, ఒకసారి ఎతకండి రా అన్నాడంట. పడవ నడిపే నావికుడు దగ్గర నుంచి మొదలుకొని, ఇంజనీర్లు మొదలుకొని, అక్కడ పనిచేసే వాళ్ళు మొదలుకొని, ఇంజిన్ దగ్గర ఉన్న కార్మికులు మొదలుకొని, ప్రయాణికులు మొదలుకొని అందరినీ లెక్క తేల్చారు. ఎదుగుతూ ఉండగా ఓయి నిద్రపోతూ అన్నారంట వాళ్ళు. నీకేం వచ్చిందిరా, నువ్వెలా నిద్రపోతున్నావు, ఎక్కడ పడుకొని, మేమందరం చాలా అయిపోయింది, ఇంక నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయడమే బాకీ ఉంది. నీ దేవుడు ఎవరు అసలు, నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి వస్తున్నావు, నీ ఊరేది, నీ పేరేది, నీ వంశం ఏంటి, నీ జాతి ఏంటి, అసలు నీ బిలీఫ్, నీ నమ్మకం ఏంటి, నీ రిలీజియన్ ఏంటి, నీ మతం ఏంటి అని అడగటం ప్రారంభించారంట. అప్పుడు అర్థమైపోయింది యోనాకి ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో జరిగిపోయింది. ఏం జరిగిందా అని వచ్చి చూస్తే ఆ సముద్రంలో చూడగానే సముద్రం అల్ల కల్లోలంగా ఉంది, ఓడ బద్దలైపోవటానికి సిద్ధంగా ఉంది. అప్పుడు యోనా అన్నాడంట, నేను జీవం గల దేవుడైన యెహోవాని సేవించువాడను అన్నాడంట. హల్లెలూయా. 7వ వచనం చూడండి, 6వ వచనం పెట్టు, 7వ వచనం పెట్టు రాదా, పెట్టు. అంతలో ఓడవారు ఎవను బట్టి ఇంత కీడు మనకు సంభవించిందని తెలియటికే చీట్లు వేతమని ఒకరితో ఒకటి చెప్పుకొని చీట్లు వేగా, చీటీలు ఎవరి పేరు వచ్చిందండి, యోనా మీదకి వచ్చిన. 8వ వచనం, కాబట్టి వారు అతను చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జాతి ఏదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లెను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అంతటా వారు ఇట్లనెను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమినికి సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. వాట్ ఏ స్టేట్మెంట్. నాకైతే ఒళ్ళు పులకరించిపోతుంది ఈ మాటలు. ఏంటంటే ఏమని చెప్తున్నాడంట, ఏ దేవుడు నీ దేవుడు అంటే
వెంటనే చెప్తున్నాడు, యోనా మామూలుడేం కాదు, అభిషిక్తుడే, దైవ భయం కలిగిన వాడే, దేవుని శక్తి కార్యాలంటే ఏంటో తెలుసు, తన దేవుడు ఏంటో తెలుసు కాబట్టి దాక్కున్నాడు వెళ్ళి. ఈ దేవుని కన్ను అంతా చూస్తుందని ఆయనకి బాగా తెలుసు. సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడు నా దేవుడు. చప్పలు కొడితే దేవుడు నామానికి మహిమ చెల్లిద్దాం. దేవా, ఆకాశమందు నీవుండగా నాకు భయం ఎందుకు నాయనా అన్నంత గొప్పగా ఈయన చెప్తూ ఉన్నాడు. ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. ఈ కీర్తన